హలో మిస్ నేహ. యా నేహా దిస్ సైడ్. హూస్ దిస్? నేను ఏసీపీ అరుణ్ని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన పార్సల్లో ఫేక్ పాస్పోర్ట్స్ అండ్ డ్రగ్స్ దొరికాయి. కాబట్టి మీ మీద నార్కోటిక్ కేసు అయ్యింది. ఈ విషయంలో దయచేసి మీరు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఏ పార్సల్ పంపించలేదే. 2641-1722-3455 ఇది మీ ఆధార్ నంబరే కదా? అవునండి. మాకు దొరికిన డ్రగ్స్ పార్సల్లో మీ ఆధార్ నంబర్తో పాటు పాన్ కార్డు కూడా అటాచ్ చేయబడింది. వాటితో పాటు మీ అడ్రస్ కూడా ఉంది. సార్, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఇందులో నాకేం సంబంధం లేదు. దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ప్లీజ్ సార్. ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలియదు, మాకు అనవసరం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతాలన్నీ సీజ్ చేయబోతున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే అకౌంట్స్ అన్ని సీజ్ చేస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ సార్, కొంచెం కన్సిడర్ చేయండి సార్. సరే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కాబట్టి కొద్దిగా రిస్క్ అయినా మీకు హెల్ప్ చేయగలను. చెప్పండి. నేహా గారు, మేము డిపార్ట్మెంట్ తరఫున ఒక టెంపరీ అకౌంట్ నంబర్ పంపిస్తాను. ఆ అకౌంట్కి మీ ఖర్చులకు సరిపోయేంత 5 లక్షలు 10 లక్షలు అందులో డిపాజిట్ చేసుకోండి. ఆ పని ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మీకు. మీ అకౌంట్ ఏ క్షణంలో అయినా బ్లాక్ చేయొచ్చు. మీ అకౌంట్ సీజ్ అయినాక మేము ఎలాంటి హెల్ప్ చేయలేం మీకు. సార్, సడన్ గా అంటే నాకేం చేయాలో తెలియడం లేదు. నేహా గారు, మీకు అర్థం కావడం లేదు. ఇలాంటి నార్కోటిక్ కేసులో ఇరుక్కొని ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు బాగా తెలుసు. అంతేకాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో పాటు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందు మీకు డబ్బులు చాలా అవసరం పడుతుంది. నా మాట విని ఈ కేసు తేలేంత వరకు నేను చెప్పిన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోండి. అలా చేస్తే ఆ అకౌంట్లో వేసిన డబ్బులు నువ్వు కాజేస్తావా? ఏంటి మీరనేది? దొంగ తెలివితేటలు ప్రదర్శించింది చాలు, ఇక ఆపే. రే, నేను కూడా పోలీస్ ఆఫీసర్ని. దిస్ ఇస్ డీసీపీ నేహా. గాట్ ఇట్? నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ నుంచి తప్పించుకోగలిగాను. డిజిటల్ అరెస్ట్ అనేది మోసగాళ్లు మిమ్మల్ని భయపెట్టి డబ్బుల్లాగే ప్రయత్నం ఇదని మీరు తెలుసుకోవాలి. ఏ ఫ్రాడ్ ఏజెన్సీ ఫోన్ కాల్స్ చేసినా కంగారు పడిపోయి మీ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయొద్దు. అంతేగాక మీ అకౌంట్లోని డబ్బులు వేరే అకౌంట్కి పంపించి మోసపోవద్దు. ఇలాంటి డిజిటల్ మోసాలని అరికట్టేందుకు ప్రభుత్వం 1930 అనే టోల్ ఫ్రీ నంబర్ని ప్రవేశపెట్టింది. మీకేదైనా అనుమానం వస్తే వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఇదేందే ఎనీ టైం మనీ అంటారు, ఏ టైంలో డబ్బులు ఇస్తావు? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? చూడడానికి పెద్ద గంజాయి బ్యాచ్ ఊళ్ళలాగా ఉండవు, నువ్వు నాకు హెల్ప్ చేసేది ఏందిరా స్వామి? గూగుల్ తెలియలేదా ఎందుకు కనుక్కోవడానికి? అమ్మా గూగుల్ తల్లే, ఇప్పుడు కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ చెప్పమ్మా. హలో, కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ ఏనమ్మా ఇదే? ఎస్ సార్, మేము కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఏం లేదమ్మా, ఇప్పుడు నా ఏటీఎం కార్డు పనిచేయటం లేదు, కొంచెం చూసి చెబుతామా? మీరేం చింతించకండి, ఇప్పుడే నేను చెక్ చేసి చెప్తాను. సార్, ఒకసారి మీ ఏటీఎం కార్డు పైన ఉన్నటువంటి 16 నెంబర్ల డిజిట్స్ నాకు ఒకసారి చెప్పండి. 5344222422246732. ఓకే సార్, ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ చెప్పండి. 12/2025 అమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీ కార్డు వెనకాల సివివి నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, చెప్పండి. సివివి అంటే ఏందమ్మా? మీరు కార్డు తిప్పిన తర్వాత ఒక 3 నెంబర్లు ఉంటాయి, అవి చెప్పండి. ఉంది 994. ఇప్పుడు మీ నెంబర్కి ఒక 6 డిజిట్స్ కోడ్ అనేది వస్తుంది. వచ్చిందమ్మా. చెప్పండి. ఇది 612223 అమ్మా.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక గంటలోనే మీ ఏటీఎం కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఆహాహాహా. మంచిది మంచిదమ్మా. సార్ ఇంకొక విషయం, మీ కార్డ్ నెంబర్ కానివ్వండి, సివివి నెంబర్ కానివ్వండి, ఎక్స్పైరీ డేట్ కానివ్వండి, మొబైల్కి వచ్చే ఓటీపీ కానివ్వండి, అది ఎవ్వరికి షేర్ చేయకండి. ముఖ్యంగా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ డీటెయిల్స్ అడగరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. డబ్బులు వస్తాయి ఇప్పుడు. వస్తాయి సార్. ఇదేంది, బ్యాంకులో నా అకౌంట్ నుంచి డబ్బులు కట్టిపోతున్నాయి. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది? ఎవరో డబ్బులు తప్పేస్తున్నారు. అయ్యయ్యో, నా కార్డులో డబ్బులన్నీ పోతున్నాయి. గోయిందా గోయిందా. గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లో మీరు కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేసినప్పుడు సైబర్ మోసగాళ్ళు ఫేక్ నెంబర్స్ని పెట్టి మీకేదో మంచి చేస్తున్నట్టుగా నమ్మించి మీ ఫోన్లో ఏపీకే ఫైల్ లేదా ఎనీ డెస్క్ వంటి రిమోట్ కంట్రోల్ యాప్స్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల్ని కొట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్తూ క్లెయిమ్స్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి అలా కూడా మీ డబ్బులు కొట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్, రూమ్స్ బుక్ చేస్తున్నప్పుడు నకిలీ వెబ్సైట్స్ క్రియేట్ చేసి దాని ద్వారా కూడా మీ బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. అందుకే మీరు ఏ సెర్చ్ ఇంజిన్లో అయినా అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దొరికే కస్టమర్ కేర్ నెంబర్స్ని వెరిఫై చేయకుండా మాత్రం వాడకండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 1930 లేదా www.cybercrime.gov.in మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఇంకా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదు చేయొచ్చు. అండ్ మీ బ్యాంక్ వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇవ్వడం మర్చిపోకండి. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, సమయానికి డబ్బు కూడా సమకూరింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు. బంధువుల దగ్గర ఏ బ్యాడ్ నేమ్ రాదు. ఏమండి, ఇంత డబ్బు ఇంట్లో ఉండటం మంచిది కాదండి, బ్యాంక్ లో వేద్దాం. నిజమే. రేయ్ నాన్నగారు పంచి ఈ డబ్బు తీసుకెళ్ళి బ్యాంక్ లో నా అకౌంట్ లో వేసి. ఓకేనా? సరే నాన్నగారు. రే జాగ్రత్త, 10 లక్షలుంది. సరే నాన్నగారు. వెళ్ళరా. అరే భాస్కర్ అన్నా, ఎక్కడికి రా? బ్యాంకుకి వెళ్తున్నానన్నా. ఏందన్నా గోల్డ్, ఏంటన్నా ఈ టిప్ టాప్? ఏం లేదురా, మొన్న బెట్టింగ్ లో 10,000 కట్టి 1,00,000 వచ్చింది. 10,000కి 1,00,000? అరే అసలు 1,00,000 ఉంటే 10 లక్షలు కొట్టేద్దురా. అంటే 1,00,000కు 10 లక్షలు అన్న. ఒకవేళ 10 లక్షలు వేస్తే ₹1,00,000 సింపుల్. నాన్న చెల్లి పెళ్లి కోసం అని చెప్పి 10 లక్షలు ఇచ్చాడు. ఈ 10 లక్షలు వేస్తే ₹1,00,000 వస్తాయా అన్న? ఈజీగా. అంటే చెల్లి పెళ్లి గ్రాండ్ గా చేయొచ్చా అన్న? అరే మెల్లగా కాదురా, గ్రాండ్ గా ధూమ్ ధామ్ గా చేద్దాం. సరే అన్న. అరే ముందు 10,000. ఓకే నువ్వు అన్న 1,00,000 వచ్చిందన్నా. సూపర్, చెప్పానా? మరి ఇప్పుడు ఎంత ఏమంటావు? 1,00,000 సారీ రా భాస్కర్. ఊరుకో అన్న, మొత్తం నువ్వే చేసావు. నిన్ను నమ్ముకుని మొత్తం పోగొట్టుకున్నా. అరే ఏంట్రా అలా అంటావు? నా ఒంటి మీద బంగారం మొత్తం పోయింది కదరా. నీది బంగారమే పోయిందన్నా, మావి బంగారం లాంటి జీవితాలు పోయాయి. మా నాన్న మా చెల్లి పెళ్లికని దాచిన 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నా. ఈ విషయం తెలిస్తే మా నాన్న గుండెకి చచ్చిపోతాడు. మా చెల్లి జీవితం నాశనం చేశానన్నా. మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. లేదన్నా, నాకు బతికే అర్హత లేదు. నేను చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతా. భాస్కర్, దీనంతటి కారణం నేనురా. ఊర్లో ముఖం కూడా చూపించుకోలేను. పదరా, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ₹1 పెట్టే ₹10 తిరిగి ఇస్తారని ఎన్నో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ మీకు ప్రామిస్ చేస్తారు. మీ డబ్బు తీసుకొని రిటర్న్స్ వస్తున్నాయని చూపించినట్టు మీ డబ్బు వాళ్ళు తీసేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి.